సార్ 2024 ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి తరపు నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉంది సార్? ఈవేళ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పథకాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈరోజు లబ్ధి పొందిన లబ్ధిదారులు నమ్మకంతో నేను పెట్టిన పథకాల్లో నచ్చిదైన ఓటేయండి అని చెప్పిన ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నిన్నటిదాకా మనం చూసాం, మోడీ గారిని తిట్టిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మోడీ గారిని తిట్టిన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఈ రోజున వారిద్దరూ ఏకమయ్యి పెడుతున్న మేనిఫెస్టోను కూడా చూసాం. మేము ఏది పథకాలన్నీ కూడా అప్పుల పాలైపోయి చేస్తున్న పథకాలని చెప్పిన సందర్భం, అదే పథకాలు కొనసాగిస్తానని చెప్తున్న సందర్భం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి అడ్రస్ చేసింది రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ సైలెంట్గా ఉన్నాడు. రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి కోసం కొత్తగా చెప్పేదే ఉంది సార్. కులం లేదు, మతం లేదు, పార్టీ కూడా లేదు. సంక్షేమం గ్రౌండ్ లెవెల్లో జగన్ గారి ఆశయాల్ని గ్రౌండ్ లెవెల్లో ఉధృతంగా అందరికీ అందేటట్టుగా ఆయన కృషి ఈవేళ మేము మర్చిపోయాము. ఈవేళ కాకినాడలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాల వారు కూడా ద్వారంపూడి వెనకాల తిరుగుతున్నారంటే ఆయన కులాన్ని బట్టి ఇంకోటి బట్టి కదా, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన పనిచేసే విధానాన్ని బట్టి మాత్రమే తిరుగుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సునీల్ గారు మంచాడు సార్, మంచాడు. ఎప్పుడు కూడా పారిపోయిన చాలా మంది చూసాం. ఈ రోజు పోటీ చేస్తున్న ఆ జనసేన అభ్యర్థికి కానీ సునీల్ గారికి కానీ ఎక్కడ కూడా అసలు పోలిక లేదు. ఎందుకు లేదంటే వీళ్ళంతా వచ్చి వెళ్ళిపోయే బ్యాచ్ సార్. 3 సార్లు ప్రజలు తక్కువ మెజార్టీతో తిరస్కరించిన అనేక ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక సేవా కార్యక్రమాలు కానీ చేసి వేళకు కూడా ప్రజల్లో ఉన్న వ్యక్తి సునీల్ గారు. ఖచ్చితంగా ఈవేళ 400 కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఏకైకంగా చెప్పిన రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎంపీ సునీల్ గారు. ఈ రోజు అత్యధిక మెజార్టీతో స్థానికుడు సార్, ఇండస్ట్రియలిస్ట్, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. అతను ఖచ్చితంగా నెగ్గుతారు. ఎక్కువ మెజార్టీతో, భారీ మెజార్టీతో సునీల్ గారు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు, అలాగనే కన్నబాబు గారు, అలాగే పక్కన గీత గారు కూడా నెగ్గుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వస్తాయి సార్, ఖచ్చితంగా 175 వస్తాయని నమ్మకంతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు.